గాయస్ నిన్న జరిగిన ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 28 రన్స్ తేడాతో గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవడానికి కొన్ని కారణాలేంటన్నది ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా బౌలింగ్ తీసుకున్నారు. ఎందుకంటే ఆ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్లే ఎక్కువ మ్యాచెస్ గెలిచారు కాబట్టి ఆర్సీబీ బౌలింగ్ తీసుకున్నారు. ఇంకంతేకాకుండా చిన్నస్వామి పిచ్చి చేసింగ్ కి సూపర్ గా ఉంటది. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఆ పిచ్చిలో బౌలింగ్ మంచిగా పడుతున్నప్పటికీ క్వింటన్ డికాక్ ఇంకా కేఎల్ రాహుల్ మంచి స్టార్ట్ ఇచ్చారు. కేఎల్ రాహుల్ 14 బాల్ కి 20 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. ఇంకా దాని తర్వాత క్వింటన్ డికాక్ సూపర్ బ్యాటింగ్ అని చెప్పాలి. ఒక పక్క వికెట్లు పడిపోతున్నప్పటికీ డికాక్ క్యాల్కులేట్ గా బ్యాటింగ్ చేయడం జరిగింది. డికాక్ ఈ మ్యాచ్లో 56 బాల్కి 81 రన్స్ కొట్టాడు. ఇంకా దాని తర్వాత స్టాయినిస్ కూడా 24 రన్స్ కొట్టి పర్వాలేదనిపించాడు. ఇలా క్రూషియల్ టైంలో ఆర్సీబీకి వికెట్స్ వస్తున్నప్పుడు మధ్యలో 1-2 ఓవర్లు మైనస్ అయిపోతున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్స్లో యష్ దయాల్ ఇంకా ఎక్స్వెల్ మాత్రమే మంచి ఎకానమీతో బౌలింగ్ చేశారు. రాసీ టోప్లీ ఇంకా సిరాజ్, మయాంక్ డేగర్ ఒక ఓవర్ మంచిగా వేస్తే ఇంకో ఓవర్ ఎక్స్పెన్సివ్ అయిపోయారు. ఇంకా దాని తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ అయితే సూపర్ బ్యాటింగ్ అని చెప్పాలి. మనోడు బ్యాటింగ్ వచ్చిన స్టార్టింగ్ లో స్పీడ్ బౌలర్ కి కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. ఇంకా దాని తర్వాత రాసీ టోప్లీ ఒక లూజ్ ఓవర్ వేయడంతో మ్యాచ్ ని నికోలస్ పూరన్ లక్నో వైపుకి తిప్పేశాడు. ఇంకా టోటల్ గా ఆర్సీబీ టార్గెట్ వచ్చేసరికి 181. ఇంకా తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఆర్సీబీ ఎర్లీగా మంచి స్టార్ట్ ఇచ్చారు. నేనైతే ఈ స్టార్ట్ చూసి 17-18 ఓవర్లకే ఆర్సీబీ ఈ చేసింగ్ ని చేసేస్తారనుకున్నా. కానీ దాని తర్వాత విరాట్ కోహ్లీ స్పిన్నర్ కి వికెట్ ఇవ్వడంతో మొమెంటం మొత్తం లక్నో వైపుకి వెళ్ళిపోయింది. ఇంకా దాని తర్వాత ఫ్యాఫ్ డు ప్లెసీ రన్అట్. ఇంకా మళ్ళీ మ్యాక్స్వెల్ బ్యాటింగ్ రావడంతోనే ఎర్లీగా మయాంక్ యాదవ్ని షాట్ ఆడడానికి వెళ్ళిపోయి దగ్గరలోనే క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు. ఇంకా కేజీఎఫ్ అవుట్ అయిపోవడంతో మ్యాచ్ మొత్తం లక్నో వైపుకు వెళ్ళిపోయింది. ఇంకా దాని తర్వాత లోమ్రోర్ ఇంకా రజత్ పడిదారు ఒక చిన్న పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. వీళ్ళ పార్ట్నర్షిప్తో మ్యాచ్ మీద కొంచెం హోప్స్ వచ్చాయి. దాని తర్వాత అనుజ్ రావుత్ అవుట్ అవడంతో దినేష్ కార్తిక్ కూడా పెద్దగా రన్స్ అయితే కొట్టలేదు. ఇంకా చివరికి లోమ్రోర్ కూడా అవుట్ అయిపోయాడు. లక్నో యంగ్ బౌలింగ్ యూనిట్ అయితే సూపర్ గా బౌలింగ్ చేశారు. మెయిన్ గా సిద్ధార్థ్ ఇంకా మయాంక్ యాదవ్ సూపర్ బౌలింగ్ అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ గెలిచారు అంటే వాళ్ళ బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్ గా ఉండడం వల్లనే. మెయిన్ గా మయాంక్ యాదవ్ అయితే సూపర్ బౌలింగ్ అని చెప్పాలి. మయాంక్ యాదవ్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 14 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఎకానమీ వచ్చేసరికి 3.5. ఈ పర్ఫార్మెన్స్ మాత్రం మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. తను తీసిన 3 వికెట్లు కూడా మెయిన్ వికెట్స్. ప్రజెంట్ 2024 ఐపీఎల్కి ఇతందే ఫాస్టెస్ట్ డెలివరీ. ఇంకా ఐపీఎల్ మొత్తంలో ఇతను 4వ ఫాస్టెస్ట్ బౌలర్. నాకు తెలిసి ఐపీఎల్ అయిపోయేసరికి నెంబర్ 1 ప్లేస్లో ఉంటాడు. లక్నో సూపర్ జెయింట్స్ లాస్ట్ మ్యాచ్ ఇంకా ఈ మ్యాచ్ గెలిచారు అంటే దానికి ఖచ్చితంగా మెయిన్ రీజన్ అయితే మయాంక్ యాదవ్. లక్నో గెలిచిన 2 మ్యాచెస్కి 2 మ్యాచెస్లోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మయాంక్ యాదవ్. ఖచ్చితంగా ఈ ప్లేయర్ కి మంచి ఫ్యూచర్ ఉంటది. మరి ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోవడానికి మెయిన్ గా రీజన్ అయితే మెయిన్ గా చెప్పాలి అంటే బౌలింగ్ అని చెప్పాలి. ఆర్సీబీ బౌలర్స్ ఒక ఓవర్ మంచిగా బౌలింగ్ చేస్తే ఇంకో ఓవర్ ఎక్స్పెన్సివ్ అయిపోతున్నారు. కన్సిస్టెంట్ గా మంచి ఎకానమీతో బౌలింగ్ చేయలేకపోతున్నారు. ఇంకా బ్యాటింగ్ విషయంకి వచ్చేస్తే ప్రతి మ్యాచ్ లోనూ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చినప్పటికీ మిడిల్ ఆర్డర్ లో ఉన్న ప్లేయర్స్ పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. మెయిన్ గా మ్యాక్స్వెల్ అయితే బౌలింగ్ లో సూపర్ గా చేస్తున్నాడు కానీ బ్యాటింగ్ వచ్చేసరికి టోటల్ ఫెయిల్ అని చెప్పాలి. ఆర్సీబీ ఇక ముందు మ్యాచెస్ లోనైనా గెలవాలి అంటే బౌలింగ్ ఒకటి సెట్ చేసుకుని మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ మంచిగా బౌలింగ్ చేస్తే ఇక ముందు జరగబోయే మ్యాచెస్ లోనైనా ఆర్సీబీ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇవే కాకుండా ఆర్సీబీలో ఉన్న మిస్టేక్స్ ఏంటన్నది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.